బ్యూటిఫుల్ పీపుల్. నా పేరు కృష్ణచందన. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే నేను మేనిఫెస్టేషన్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసి దేని గురించి, అఫర్మేషన్స్ గురించి. అఫర్మేషన్స్ గురించి అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ వాటి వీడియో ఆన్సర్ కాకపోతుంది. అయితే ఇక్కడ అందరూ అఫర్మేషన్స్ చేస్తూనే ఉంటారు. అఫర్మేషన్స్లో జనరల్గా 6 మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం అఫర్మేషన్స్లో లేదు, మీరు చేస్తున్న ఈ 6 మిస్టేక్స్లో ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న చేంజ్ పెద్ద రిజల్ట్ని తీసుకొస్తుంది. ఫస్ట్ పాయింట్, ప్రతిరోజు అఫర్మేషన్స్ని మార్చడం. ఇవాళ ఒక అఫర్మేషన్, రేపు ఒక అఫర్మేషన్, ఎల్లుండి ఒక అఫర్మేషన్. ఇలా చేస్తే మన మనసు చాలా మెస్సీగా అయిపోతుంది. మన మైండ్కి అసలు ఏది ఇంపార్టెంటో అర్థమవుతుందో చెప్పండి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి, రైట్ మెథడ్ని చూస్ చేసుకోవడమే. సో రైట్ మెథడ్ ఏంటంటే ఒకటే ఒక అఫర్మేషన్ రిపీట్ చేసుకొని ఆ అఫర్మేషన్ని డైలీ రిపీట్ చేయాలన్నమాట. ఇక్కడ కాన్స్టాంట్గా ఉండడమే మీ పవర్. సెకండ్ పాయింట్, ఒకటేసారి చాలా అఫర్మేషన్స్ చెప్పడం. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సూపర్ సక్సెస్ఫుల్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. ఇలా చెప్తే మైండ్ అసలు ఏది రికగ్నైజ్ చేయదు, మన సబ్కాన్షియస్ మైండ్ దేన్ని రికగ్నైజ్ చేయదు. సో ఇక్కడ ట్రూత్ ఏంటంటే ఒకటే టైంలో ఒక్కటే అఫర్మేషన్ మాత్రమే. ఇంకా సింపుల్ అండ్ క్లియర్గా చెప్పాలంటే ఒక విత్తనం నాటినట్టే, ఒక సీడ్ని ప్లాన్ చేసినట్టే. థర్డ్ పాయింట్, కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ని యూజ్ చేయడం. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఐఎమ్ అబండెంట్లీ అట్రాక్టింగ్ లిమిట్లెస్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఎఫర్ట్లెస్లీ అని చెప్తే మైండ్ వామ్మో ఏం చెప్తుంది అని మైండ్ ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంది కదా. అలానే మన బ్రెయిన్కి సింపుల్గా ఏదన్నా చెప్తే ఈజీగా అర్థమైపోతుంది, నచ్చుతుంది కూడా. ఎగ్జాంపుల్, ఒక చిన్న పాపతో మాట్లాడినట్టే వాళ్ళతో ఎంత క్లియర్గా మాట్లాడతాం మనం. ఎగ్జాంపుల్కి ఇంకా చెప్పాలంటే ఐఎమ్ సేఫ్, ఐఎమ్ ప్రొటెక్టెడ్, ఐఎమ్ హ్యాపీ, మనీ కమ్స్ టు మీ. ఈ అఫర్మేషన్స్ చూసారా ఎంత క్లియర్ అండ్ ఎఫెక్టివ్గా సింపుల్గా ఉన్నాయో. ఇలా చెప్తే మన సబ్కాన్షియస్ మైండ్ ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటుంది. ఫోర్త్ పాయింట్, ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం. ఒక్కరోజు అఫర్మేషన్స్ చేసి నెక్స్ట్ డే చేసి వదిలేయడం, నెక్స్ట్ డే రిజల్ట్ ఏం రాలేదంటే కంప్లీట్గా స్టాప్ చేయడం. గైడ్, అఫర్మేషన్స్ అంటే మ్యాజిక్ కాదు. ఇక్కడ మనం ఏం మ్యాజిక్ చేయట్లేదు. మన సబ్కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామింగ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రూత్ ఏంటి, టైం పడుతుంది బ్రెయిన్ చేంజ్ అవ్వడానికి. జస్ట్ లైక్ జిమ్. ఇప్పుడు జిమ్కి వెళ్తాం మనము, 1 డేలో 6 ప్యాక్ రాదు కదా, 1 డేలో సన్నగా అయిపోం కదా. ఇది కూడా అంతే, టైం పడుతుంది బ్రెయిన్ చేంజ్ అవ్వడానికి. రీప్రోగ్రామింగ్ చేస్తున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. ఫిఫ్త్ పాయింట్, ఫీలింగ్ అనిపించినప్పుడే చేయడం. అంటే అఫర్మేషన్స్ చెప్పాలి అని మూడ్ ఉన్నప్పుడే చెప్పడం, లేకపోతే కంప్లీట్గా స్కిప్ చేయడం. గైస్, ఇక్కడ ట్రూత్ ఒక్కటే, అఫర్మేషన్స్ ఈక్వల్ టు డిసిప్లిన్. ఫీలింగ్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఈవెన్ మీరు లో మూడ్లో కూడా కొంచెం సాఫ్ట్గా హస్కీగా చెప్పినా కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఫాస్ట్గా వర్క్ అవుతుంది తెలుసా, లో మూడ్లో కూడా. అందుకే ఖచ్చితంగా అఫర్మేషన్స్ చెప్పండి. సిక్స్త్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇదే లాస్ట్ పాయింట్ కూడా. క్రైయింగ్, బెగ్గింగ్, డెస్పరేషన్, ఫోర్సింగ్ ఎనర్జీతో అసలు అఫర్మేషన్స్ చేయకండి. ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఓకే, ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సపోర్టెడ్. ఇక్కడ జస్ట్ డ్రామా ఏం లేదు, జస్ట్ సర్టనిటీయే కదా. సో అఫర్మేషన్స్ ఎప్పుడు పని చేస్తాయంటే కరెక్ట్గా మనం చెప్పినప్పుడు మాత్రమే పని చేస్తాయన్నమాట. ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అని చెప్పిన వర్డ్స్, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనట్లయితే మీరు ఖచ్చితంగా క్లియర్ పాత్లోనే ఉన్నారు, ఖచ్చితంగా రైట్ పాత్లోనే ఉన్నారు. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేస్తున్నారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అలానే ప్రాక్టీస్ చేయండి అఫర్మేషన్స్ని. అఫర్మేషన్స్ అస్సలు లైట్ తీసుకోవద్దు. వీడియో మీకు క్లియర్గా అర్థమైనట్లయితే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అఫర్మేషన్స్ గురించి నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, షేర్ చేయండి. మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, స్పెసిఫిక్ అఫర్మేషన్స్ని కూడా ఇస్తాను. అండ్ ఓకేనా, ఈ వీడియో మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమందికి ఎన్నో డౌట్స్ క్లారిఫై అయిపోవాలి ఈ వీడియోతోటి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, అంటిల్ దెన్ సీ యూ.